హాయ్ అండి, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జగ్గుపడంత మనసు సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. స్మాల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్దా. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మహేంద్ర అనుపమ ఇంటికి వస్తానంటే రిషి వద్దని చెప్తాడు. ఈసారికి మేము వెళ్తాం, మరోసారి వీలు చూసుకొని మీరు వెళ్ళండి, ఇప్పుడు ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి, మేము మేడంని కలిసాక కాలేజీకి వెళ్తాం అని అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత మహేంద్ర వస్తారని అవాయిడ్ చేసి అనుపమని కలవాలనుకుంటుంది. నా దగ్గర ఏదో దాచిపెడుతుంది, అదేంటో నేను తెలుసుకోవాలి అని అనుకుంటాడు. తర్వాత మనం శైలేంద్ర అన్న మాటలు చాలా ఆలోచిస్తుండగా అప్పుడే శైలేంద్ర కాల్ చేస్తాడు. హలో బ్రదర్, ఏం చేస్తున్నావు అని అంటే, మనం ఎవరో నీకు బ్రదర్ అని అంటాడు. అప్పుడు శైలేంద్ర, ఓ ఇంగ్లీష్ నీకు నచ్చదా, సరే ఏం చేస్తున్నావు తమ్ముడు అని అంటాడు. అప్పుడు మనకి చాలా కోపం వస్తుంది. తర్వాత శైలేంద్ర, నువ్వు అవునన్నా కాదన్నా నేను నీకు అన్నయ్య, నేను నాకు తమ్ముడువే, రక్త సంబంధం కాదన్నా అత నీకే కాదు ఇంకెవరికి లేదు అంటాడు శైలేంద్ర. అప్పుడు శైలేంద్ర, నువ్వు ఏ ఉద్దేశంతో ఫోన్ చేసావో, ఎందుకు నన్ను ఇరిటేట్ చేస్తున్నావో నాకు అర్థమవుతుంది అని అంటాడు. అప్పుడు శైలేంద్ర, నీకు నా గురించి బాగా తెలుసు కదా, నా నోటి నుండి ఇంపార్టెంట్ విషయాలు వస్తాయని నీకు తెలుసు, ముందు నన్ను కలుస్తావా లేదా అంటాడు శైలేంద్ర. అప్పుడు కలవను, ఏం చేస్తావు అని అంటాడు. అప్పుడు శైలేంద్ర, నేను చేయాల్సింది నేను చేస్తాను అని అంటాడు. నువ్వు నన్ను కలవకపోతే మీ అమ్మకు కాల్ చేసి నిజం చెప్తాను, నువ్వు నన్ను కిడ్నాప్ చేసి నీ తండ్రి ఎవరు తెలుసుకున్నావా అని, పైగా నన్ను ఎవరికి చెప్పొద్దని మాట తీసుకున్నావా అని, ప్రతి విషయం కూడా మీ అమ్మకు పూసుకొచ్చినట్టు చెప్తాను అని బ్లాక్మెయిల్ చేస్తాడు శైలేంద్ర. అప్పుడు మనకి చాలా కోపం వచ్చేసి కాల్ కట్ చేస్తాడు. ఇది గమనించిన అనుపమ ఎవరితో ఫోన్లో మాట్లాడాడు, అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అని ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రిషి అక్కడికి వస్తారు. బాగున్నావా రిషి అంటుంది అనుపమ. అప్పుడు రిషి, బాగున్నాను మేడం అని అనగానే అప్పుడు అనుపమ, రిషి ఎండి బాధ్యతలు తీసుకున్నావట కదా, నువ్వు చాలా మంచి పని చేసావు, నువ్వు ఎండి బాధ్యతలు తీసుకోవడం కరెక్టే, ఇక కాలేజీకి ఏ కష్టం రాదు, ఒకవేళ కష్టం వచ్చినా నువ్వే సాల్వ్ చేస్తావు, ఆ నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు మహేంద్ర ఎలా ఉన్నాడు అని అంటుంది అనుపమ. అప్పుడు రిషి, బాగానే ఉన్నాడు మేడం అని అంటాడు. అప్పుడు వస్తారా, మేడం మనుగారు కనిపించడం లేదేంటి, ఎక్కడికి వెళ్ళారు అని అంటుంది. అప్పుడు అనుపమ, ఏమో తెలియదు, ఇంతకు ముందే ఫోన్లో మాట్లాడి హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు అని అంటుంది. అప్పుడు వస్తారా, హడావిడి అంటున్నారు, ఎక్కడికి వెళ్ళారు ఏంటని తెలుసుకోలేదే మేడం అంటుంది వస్తారు. అప్పుడు అనుపమ, ఈ మధ్య వాడిని ఫేస్ చేయలేకపోతున్నాను, మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరోలో మాట్లాడుతున్నాడు, వాడి ప్రవర్తన గురించి ఆలోచిస్తుంటే చాలా టెన్షన్గా ఉంది, అయినా ఇంత సడన్గా వాళ్ళు మార్పు ఏంటో అర్థం కావడలేదు అంటూ కాఫీ తెస్తానంటుంది అనుపమ. అప్పుడు మేడం నేను వస్తాను అని ఇద్దరు కలిసి కిచెన్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు వస్తారా, మేడం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇన్ని రోజులు ఒక విషయంలో నాలో నేను టెన్షన్ పడుతుంటే రిషి సార్ చాలాసార్లు అడిగారు ఏదైనా ప్రాబ్లమా అని, కానీ నేను ఏమీ చెప్పకుండా మాట దాటిస్తూ వచ్చాను, ఇక రిషి సార్ దగ్గర నిజం దాచిపెట్టడం కరెక్ట్ కాదనిపిస్తుంది మేడం, అందుకే ఆ విషయం సార్కి చెప్పాలని ఫిక్స్ అయ్యాను అంటుంది వస్తారా. అప్పుడు అనుపమ, ఏ విషయం గురించి అనగానే వస్తారా, తండ్రి గురించి రిషి సార్కి మీ సమక్షంలో నిజం చెప్పాలని సార్ని ఇంటికి తీసుకొచ్చాను మేడం అంటుంది వస్తారా. అప్పుడు అనుపమ, వద్దు వస్తారా, రిషికి ఆ విషయం తెలియకూడదు అని అంటుంది. అప్పుడు వస్తారా, సార్కి తెలియకుండా ఎలా మేడం, నిజం దాచిపెట్టి సార్ని మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటుంది వస్తారా. అప్పుడు అనుపమ, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ నిజం తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అంటుంది అనుపమ. అప్పుడు వస్తారా, ఎందుకు మేడం భయపడుతున్నారు, అయినా రిషి సార్కి వెళ్తే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు, ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటారు, మీరు నన్ను నమ్మండి, ఏం జరుగుతుందో నన్ను భయపడుతూ కూర్చుంటే రేపు ఏదైనా జరగరానిది జరిగితే మనల్ని మనమే క్షమించుకోలేము, దయచేసి నన్ను ఆపకండి, ఇప్పుడే మీ సమక్షంలోనే సార్కి ఆ విషయం చెప్తాను అని అంటుంది. అప్పుడే రిషి అక్కడికి వస్తాడు. ఏం విషయం వస్తారా అని అంటాడు. తర్వాత శైలేంద్రని కలిసి ఇంకోసారి ఫోన్ చేసి బెదిరించబడి అసలు ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు శైలేంద్ర, నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వడం తప్ప ఇంకేమీ చేయలేవు, రాజీవ్ గారిని కూడా ఇలాగే బెదిరించి నువ్వు జైల్లో కూర్చుంటే నేనే నిన్ను బయటకు తీసుకొచ్చాను, అయినా నువ్వు నన్ను ట్రాప్ చేసి బయటకు వచ్చావులే, ఒక్కసారి మోసపోయానని మళ్ళీ మోసపోవడానికి నేను సిద్ధంగా లేను, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, అయినా నాకు తెలిసిన విషయాలు ఇంకెవరికి తెలియవు అంటాడు శైలేంద్ర. అప్పుడు నీకు తెలిసిన కూడా నువ్వేం చేయలేవులే, అసలు ఎందుకు పిలిపించావు అదే చెప్పు అంటాడు అప్పుడు శైలేంద్ర, మీ నాన్న ఎలా ఉన్నాడు అనగానే మనకి చాలా కోపం వస్తుంది. అప్పుడు శైలేంద్ర, ఏంటి కోపం వచ్చిందా, అయినా నాన్నను నాన్నే అంటారు, నేనేం తప్పుగా అనలేదే, నీకు బంధాలు రక్త సంబంధాలు తెలియవనుకుంటా, అందుకే నువ్వు అలా రియాక్ట్ అవుతున్నావు, అయినా నేను మాట్లాడుతుంది నీ తండ్రి గురించి కాదు, నా గురించి, నేను ఇందాక ఫోన్ చేసి తమ్ముడు అన్న బ్రదర్ అన్న నువ్వు ఫీల్ అయిపోయినావు కదా అని అంటాడు. ఎక్కువగా మాట్లాడకుండా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు అంటాడు అప్పుడు శైలేంద్ర, నువ్వు నీ తండ్రి మీద కోపాన్ని ద్వేషాన్ని పెంచుకున్నావు కదా, ఇప్పుడు మా బాబాయ్ నీ తండ్రి అని తెలిసింది కాబట్టి తనని ఏం చేస్తావు అంటాడు శైలేంద్ర. అప్పుడు అది నీకు అనవసరం అనగానే శైలేంద్ర, అవును నాకు అనవసరమే, మా బాబాయ్ నీ తండ్రి అని తెలియగానే నీకున్న బాధ కోపం అన్నీ పోయి తండ్రి మీద ప్రేమ పుట్టిందా, లేదంటే నువ్వే కన్ఫ్యూజ్ అయ్యి నీ తండ్రి అని బయట పెడితే బాబాయ్ నిన్ను దగ్గరికి తీసుకొని నీకు ఆస్తి పేరు వారసత్వం అన్నీ ఇస్తారని ఆశపడుతున్నావు, చెప్పు అయినా నువ్వు ఇంత సైలెంట్గా ఉన్నావేంటి, ఈ ఆస్తి అంతస్తుల కోసమైనా ఇంత మౌనంగా ఉంటున్నావు అంటాడు శైలేంద్ర. అప్పుడు మనకి చాలా కోపం వస్తుంది. నా పేరు శైలేంద్ర కాదు, ఆస్తుల కోసం పదవుల కోసం అయిన వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడిని అసలే కాదు, ఆస్తి మీద నాకు ఎలాంటి ఆశ లేదు, నువ్వేదేదో ఊహించుకొని నాకు ఇలా మాట్లాడితేనే అసలు ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు శైలేంద్ర, ఏం చేస్తావు అని అనగానే ఇంకోసారి నువ్వు నాకు ఫోన్ చేసినా ఈ విషయం గురించి నన్ను కలిసిన నేనేం చేస్తానో నాకే తెలియదు, అయినా నా తండ్రి గురించి తెలిసిన విషయం మా అమ్మకి చెప్తానన్నావు కదా, నీ ముచ్చట నేనెందుకు కాదంటాను, మా అమ్మకి చెప్తావో ఇంకెవరికి చెప్తావో చెప్పేసి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఈ ఆగస్టు నెల పూర్తయ్యేలోపు నేనేం చేస్తానో నువ్వే చూస్తావు కదా అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇదిలా ఉండగా తర్వాత వస్తారా, సార్
మను గారికి తన తండ్రి ఎవరో తెలియక చాలా బాధపడుతున్నారు. మేడం గారు కూడా ఎన్నిసార్లు అడిగినా తను చెప్పలేరు సార్. తన తండ్రి ఎవరో తెలియక మను చాలా అవమానాలు పడ్డాడు. తనలోని తను బాధపడుతున్నారు. ఇప్పుడు కూడా మను గారు ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు సార్ అనే విషయం చెప్పబోతుంటే అప్పుడు రిషి ఆగు వస్తారా మేడం గారు, మీరంటే నాకు చాలా గౌరవం. మీరు, మా అమ్మ, మా డాడ్ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అని నాకు తెలుసు. ఎదుటి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే మీరు భరించలేరు. అలాంటిది మీరు మీ కొడుకు దగ్గర నిజం దాచిపెట్టారంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అయినా నేను తన తండ్రి గురించి చెప్పమని నేను అడగాను, కానీ ఎందుకు చెప్పకూడదో అడుగుతున్నాను. చెప్పండి మేడం అంటాడు రిషి. అప్పుడు అనుపమ చెప్పలేను రిషి అని అంటుంది. అప్పుడు రిషి ఎందుకు చెప్పలేరు మేడం? మను తండ్రి మంచివాడు కాదా? తనకి బాధ్యతలు తెలియవా? లేదంటే మను తండ్రి ఒక దుర్మార్గుడా అని రిషి అంటుంటే వస్తారా తట్టుకోలేక సారీ కాపండి సార్, అసలు ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది. అప్పుడు రిషి నేనే మాట్లాడాను, మను తండ్రి మంచివాడా చెడ్డవాడా అదే కదా అడుగుతున్నాను అని అంటాడు. అప్పుడు వస్తారా అసలు మను తండ్రి ఎవరో కాదు సార్ మావయ్యనే అని అంటుంది. అప్పుడు రిషి ఏంటి వస్తారా మను తండ్రి మా డాడీనా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు వస్తారా అంటాడు రిషి. అప్పుడు వస్తారా అవును సార్ నేను చెప్పేది నిజమే అని అంటుంది. అప్పుడు రిషి ఈ ఒక్క విషయం మాత్రమే దాచిపెట్టారా లేదంటే ఇంకేమైనా ఉందా చెప్పండి మేడం. వస్తారా మను తండ్రి మా డాడీ అని చెప్తుంది. నిజమేనా అని అనగానే అనుపమ నిజమే, మను తండ్రి మహేంద్రనే, ఇదంతా కాల నిర్ణయం, ఇందులో నేను చేసిన తప్పేం లేదు అంటూ బాధపడుతూ తను ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కానీ వస్తారపై డౌట్ వచ్చేసి మహేంద్ర వీళ్ళనే ఫాలో అవుతూ అక్కడికి వస్తాడు. మను కన్న తండ్రి నేనేనా అంటూ చాలా బాధపడతాడు మహేంద్ర. మరి మహేంద్రకి మను తన కొడుకుని తెలిసింది, అలాగే రిషిక్ కూడా తన బ్రదర్ అని తెలిసింది. కాబట్టి రేపటి రోజున వీళ్ళందరూ ఒకటవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి మీరు అలాగే అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.